హాయ్ ఫ్రెండ్స్, జేఈఈ మెయిన్ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. ప్రతి సంవత్సరం ఇది పటిష్టమైన గైడ్ లైన్స్ తో నిర్వహించబడుతుంది. ఎగ్జామినేషన్ కు ముందు ప్రిస్కింగ్ జరుగుతుంది. ఈ సంవత్సరం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ ను కండక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్టీఏ ఏ విధమైన డ్రెస్ కోడ్ ను స్పెసిఫై చేయనప్పటికీ అన్ని నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ మాదిరిగానే ఈ ఎగ్జామినేషన్ కు ప్రాపర్ డ్రెస్ కోడ్ ను పాటించవలసి ఉంటుంది. విద్యార్థులు సింపుల్ ట్రౌజర్ లేదా జీన్స్, లూజ్, ప్లెయిన్ మరియు కంఫర్టబుల్ క్లాస్ ను ధరించడం మంచిది. ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ఎక్కువ పాకెట్స్ ఉండే డ్రెస్సెస్, షూస్ థరవ్ ప్రిస్కింగ్ కి గురి అవుతాయి కనుక వీటిని అవాయిడ్ చేయడం మంచిది. వాచెస్, బెల్ట్స్, జ్యువెలరీ ధరించకుండా ఉండటం మంచిది. జేఈఈ అడ్వాన్స్ 2016 డ్రెస్ కోడ్ ను అనుసరించి ఫుల్ స్లీవ్స్ షర్ట్స్, హై హీల్స్ షూస్, బ్రూచ్, కుర్తా, బెల్ట్, వాలెట్, గగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్ వంటివి ధరించకపోవడం ఉత్తమం. అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏ రకమైన బ్యాగులను ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించరు. టెక్స్టువల్ మెటీరియల్, డాకు పెన్, స్లైడ్ రూల్స్, క్యాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ వాచెస్, ఇన్బిల్ట్ క్యాలిక్యులేటర్ ఇన్ వాచెస్, లాగర్థం టేబుల్, రిటర్న్ ఆర్ ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ డివైస్ వంటి వానిని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించరు. ఎగ్జామినేషన్ హాల్లో ఏ క్యాండిడేట్ వద్దనైనా ఇలాంటివి గుర్తించినట్లయితే అభ్యర్థి క్యాండిడేచర్ ను క్యాన్సిల్ చేయడమే కాకుండా అన్ఫెయిర్ మీన్స్ ఫాలో అయినందుకు గాను తగిన చర్యలు తీసుకొనబడతాయి. స్పిట్టింగ్, స్మోకింగ్, చూయింగ్ గుట్కా వంటివి ఎగ్జామినేషన్ హాల్లోకి స్ట్రిక్ట్ గా నిషేధించారు. పర్సులు, ఈటబుల్స్, స్నాక్స్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, కెమెరా, టేప్ రికార్డర్లు కూడా స్ట్రిక్ట్ గా నిషేధించబడ్డాయి. ఒకవేళ విద్యార్థి డయాబెటిక్ పేషెంట్ అయిన మాటైతే షుగర్ టాబ్లెట్స్, బనానా, ఆరెంజ్, యాపిల్ వంటి ఫ్రూట్స్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ వంటివి ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతిస్తారు. అయితే ప్యాక్డ్ ఫుడ్స్, చాక్లెట్స్, క్యాండీ వంటివి అలో చేయరు. ఎక్కువ ప్యాకెట్స్ కలిగిన క్లాత్స్, ఫ్యాన్సీ స్కార్ప్స్, క్యాప్స్, గాగుల్స్, రిస్ట్ వాచెస్, ఉంగరాలు, కమ్మలు, గాజులు, బ్రాస్లెట్లు, యాంక్లెట్స్ అవాయిడ్ చేయాలి. ఏ రకమైన పెన్నులు, పెన్సిళ్లు లాంటివి కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయరు. అదే జేఈఈ మెయిన్ పేపర్ 2 లో మాత్రం జామెట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, అరేజర్స్, కలర్ పెన్సిల్స్, క్రయాన్స్ లను ఆప్టిట్యూడ్ టెస్ట్ కు అలో చేస్తారు. కార్డు బోర్డు లేదా క్లిప్ బోర్డులను రిటర్న్ ఎగ్జామినేషన్ కు అలో చేస్తారు. క్యాండిడేట్ ఎగ్జామినేషన్ కు తనతో పాటు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్ కార్డును, అప్లికేషన్ ఫామ్ తో పాటుగా అప్లోడ్ చేసినటువంటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, ఈ ఆధార్, రేషన్ కార్డ్, ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ విత్ ఫోటో వంటి వానిలో ఏదో ఒక దానిని ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ గా తీసుకుని వెళ్ళాలి. అయితే జిరాక్స్లు మాత్రం పనికిరావు, ఒరిజినల్స్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ పీడబ్ల్యూడి రిలాక్సేషన్ ను క్లైమ్ చేస్తూ ఉంటే కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన పీడబ్ల్యూడి ఒరిజినల్ సర్టిఫికేట్ ను కూడా తీసుకుని వెళ్ళాలి. ఐడెంటిటీ వెరిఫికేషన్ లేకుండా ఎగ్జామినేషన్ సెంటర్ లోకి ఎవరిని అలో చేయరు. ఇవన్నీ కూడా జనరల్ గైడ్ లైన్స్ మాత్రమే. ఇప్పటి వరకు ఎన్టీఏ ఆథరైజ్డ్ గా ఏ స్పెసిఫిక్ డ్రెస్ కోడ్ ను ప్రకటించలేదు. అయితే అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ ను అవాయిడ్ చేయడం కోసం ఇలాంటి ఫార్మాలిటీస్ ను పాటించడం ఉత్తమం. దీనివల్ల విద్యార్థులు ప్రశాంతంగా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఎగ్జామినేషన్ రాయగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.